వెల్కమ్ టు రాజనీతి. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అనే పేరుతో ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వే చేస్తుంది. సీ ఓటర్ అనే సంస్థతో కలిసి చేసే ఈ సర్వేలు చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని వీళ్ళ సర్వేలో చెప్పారు. అదే జరిగింది. ఆ ఎన్నికలే కాదు, చాలా సందర్భాల్లో చాలా ఎన్నికల్లో వీళ్ళ సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి, క్రెడిబిలిటీ ఉంటుంది. వీళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే చేస్తూ ఉంటారు. 2026 జనవరిలో చేసిన సర్వేలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే, లోక్సభ ఎన్నికలు జరిగితే గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత శాతం ఓట్లు వస్తాయి అనేది ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 293 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 47% ఓట్లతో 352 సీట్లు గెలుచుకుంటుంది. ఇందులో బీజేపీ 287 సీట్లు, దాని మిత్రపక్షాలు 65 సీట్లు గెలుచుకుంటాయి. 2024 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలకి 53 సీట్లు వస్తే ఈసారి 12 సీట్లు పెరుగుతున్నాయి. అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. కానీ ఈసారి 19 సీట్లు తగ్గుతున్నాయి. 80 సీట్లకి కాంగ్రెస్ స్కోర్ పడిపోయింది. ఇతర పార్టీలన్నిటి కలిపి 176 స్థానాలు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. రాబోయే కొద్ది నెలల్లో 3-4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ప్రధానమైన రాష్ట్రాల్లో ఇండియా కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. మన పొరుగునున్న తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలుంటే 38 స్థానాలు డిఎంకేతో కూడిన ఇండియా కూటమి గెలుచుకుంటుంది. గత ఎన్నికల్లో 39 ఇండియా కూటమి గెలుచుకుంది. ఈసారి 1 సీటు తగ్గుతుంది వీళ్ళకి. సో దీన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఘన విజయం సాధిస్తుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇండియా కూటమికి అక్కడ 45% ఓట్లు వస్తున్నాయి. ఎన్డీఏకి 33%. ఎన్డీఏలో ఏఐడిఎంకే, బీజేపీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఇక విజయ్ పార్టీతో సహా ఇతరులకి 22% ఓట్లు వస్తున్నాయి. అంటే విజయ్ పార్టీకి ఓట్లు వస్తున్నాయి కానీ సీట్లు గెలిచే అవకాశం లేదు. కేరళలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారం దక్కించుకునే అవకాశం ఉందని సర్వే తేల్చింది. మొత్తం 20 లోక్సభ సీట్లలో 18 యూడీఎఫ్, 2 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్కి ఈసారి 1 లోక్సభ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని సర్వేలో పేర్కొన్నారు. బీజేపీ తన ఓట్ బ్యాంక్ని గణనీయంగా పెంచుకుంది, 25% పెంచుకుంది కేరళలో. అలాగే బెంగాల్లో మమతా బెనర్జీకే మళ్ళీ అధికారం దక్కే అవకాశం ఉంది. ఈ సర్వే ప్రకారం మొత్తం 42 లోక్సభ స్థానాలుంటే టీఎంసీకి 28, బీజేపీకి 14 సీట్లు వస్తాయని అంచనా వేశారు. మమతకి గత ఎన్నికలతో పోల్చినప్పుడు 1 సీటు తగ్గుతుంది, బీజేపీకి 2 సీట్లు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే మమత విజయం ఖాయమని అనిపిస్తూ ఉంది ఇప్పటికున్న పరిస్థితి. రేపు ఎన్నికలు జరిగే నాటికి పరిస్థితి మారచ్చు. దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న సీఎంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో ఉన్న మొత్తం 25 లోక్సభ సీట్లకు 21 సీట్లు ఎన్డీఏ దక్కించుకుంది. ఇందులో టీడీపీ 16 సీట్లు, జనసేన 2, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 లోక్సభ సీట్లు గెలుచుకుంది. అప్పుడు కూటమికి 55% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 56% ఓట్లు వస్తాయి. సీట్లు 22 నుంచి 24 వరకు రావచ్చని సర్వే తెలిపింది. వైసీపీకి గత ఎన్నికల్లో 39.3% ఓట్లు వచ్చాయి. ఈసారి 1% తగ్గి 1 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో తేల్చారు. అంటే గత ఎన్నికల కంటే మెరుగైన పొజిషన్లో ఎన్డీఏ కూటమి ఉంది. వైసీపీ ప్రతిష్ట ఒకంత దిగజారింది. కూటమి పార్టీల మధ్య అవగాహన, ఐకమత్యమే ఎన్డీఏ విజయానికి ప్రధానమైన కారణమని, అదే సమయంలో వైసీపీ ప్రతిష్ట దిగజారిపోతోందని సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో వైసీపీ పర్ఫార్మెన్స్ అధ్వానంగా ఉందనుకుంటే ఇప్పుడు మరింతగా దిగజారింది అనుకోవాలి. వైసీపీకి 39% స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఈ ఓట్ బ్యాంక్ని, వైసీపీని వ్యతిరేకించే వర్గాలు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయనుకోవాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ
అక్కడ బీఆర్ఎస్ కంటే బీజేపీ నుంచి కాంగ్రెస్కి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి ఉందని అంచనా వేశారు. ఇప్పటివరకు కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీనపడుతుందని సర్వేను బట్టి స్పష్టమవుతా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంది, బీజేపీ 8 గెలుచుకుంది. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఒక స్థానంలో గెలిచారు. ఈసారి కాంగ్రెస్ ఓట్ల శాతం స్వల్పంగా 41% పెరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఓట్ల శాతాలు యథావిధిగా ఉన్నాయి. 2026 జనవరిలో వచ్చిన సర్వే ఫలితాలు ఇవి. మరో 6 నెలల తర్వాత చేసే సర్వేలో ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిలాసాగా ఉన్నారు. అధికార పార్టీల మీద ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. Like, share and subscribe to Rajaniti channel.